అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, విశేషంగా ఈ మార్చి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో నవగ్రహాల ప్రభావం ఈ రాశి పైన ఎలా ఉంటుంది? అమ్మ, తులారాశిలో చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ మూడు రాశుల యొక్క సమ్మేళనం తులారాశి. తులారాశి వారికి ముఖ్యంగా ఈ మార్చి మొదటి నుంచి మార్చి 31వ తేదీ వరకు గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే 9వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, అట్లాగే 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారంతో పాటుగా మార్చి 14 తర్వాత సూర్యగ్రహ సంచారము ఇంకా విశేషత్వాన్ని కలుగజేస్తోంది. రవి శనులు మార్చి 14 తర్వాత 6వ స్థానంలో ఉండటం ఒక బ్రహ్మాండ యోగదాయకంగా మనం భావించాలి. అట్లాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము యోగకరమైనటువంటిది. 5వ స్థానంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, దాంట్లో 14 వరకు రవి ఉంటాడు, రాహుతో కలిసి ఉంటాడు, కుజుడు బుధుడు, ఈ 4 గ్రహాలు ఉంటాయి. 14 తర్వాత రవి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ కుజుడు, రాహువు, బుధుడు 3 గ్రహాలు అక్కడే ఉంటాయి పంచమంలో. కొంచెం ఇవి దోషాన్ని ఆపాదింపబడ్డట్టుగా లెక్క. పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంచెం దోషభూయుక్తాన్ని కలుగజేస్తుంది. మరి ముఖ్యంగా రవి గురించి చూసుకున్నట్లయితే లాభాధిపతి అయినటువంటి రవి ఈ మార్చి 14 వరకు కూడా పంచమ స్థానంలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి అభీష్టాలకి కొంతవరకు స్వశక్తితో, ఆత్మనిగ్రహ శక్తితో పంచభూతాలని ఆవాహన చేసుకొని దైవాన్ని నమ్ముకోవటం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ కంట్రోల్తోనే వీళ్ళు అనుకున్న ప్రతి కార్యక్రమంలో విజయ సాధన అనేటటువంటిది చాలా వరకు తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. రవి వలన చాలా ప్రోద్బలాన్ని వీళ్ళే సముపార్జన చేసుకోవాలి, నెట్టుకోవాలి వీళ్ళే. మరి సంతానపరమైనటువంటి విషయాల యందు తులారాశి వారు కొంచెం జాగరూకతతో ఉండాలి. లేకపోతే సంతానపరంగా వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తిని కోల్పోతారు. వీరికి ఉన్నటువంటి మేధస్సు ఎంత గొప్పదైనా సరే పిల్లల గురించి ఆలోచించి తులారాశి వారు వీరు ఏదో చేయాలనుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కావచ్చు, మామూలు జాబ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ ఎఫెక్షన్ ఎట్లా పడుతుందంటే వీరి ఆలోచన శక్తి ఎంతసేపు పిల్లల మీదో లేకపోతే ధనం మీదో, కుటుంబంలో చిన్న గొడవ జరిగితే ఆఫీస్కి వస్తూ ఉంటారు. అది భార్యతో జరగచ్చు, కుటుంబంలో జరగచ్చు, అన్నదమ్ములతో జరగచ్చు. అదే ఆలోచించి ఉద్యోగం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది 14 లోపల. కొంతమంది ఆల్రెడీ జాబ్స్ పోయిన వాళ్ళు కూడా ఎప్పుడు జాబ్స్ వస్తాయా అని తులారాశి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త ఎప్పుడు ఉద్యోగ ధర్మంలో నేను అడుగు పెడతాను, ధనాన్ని ఎప్పుడు ఆర్జిస్తాను అనేటటువంటి ఆలోచనలో ఉండి ఆ లాభాన్వేషణకై వారు చేయని పూజ అంటూ ఉండదు, వారు మొక్కని దేవుడంటూ ఉండదు. కొంతమంది అంటే వీళ్ళల్లో ముఖ్యంగా అమ్మ భార్య నుంచి, కొంతమంది పెళ్ళైనటువంటి వాళ్ళకి భార్య నుంచి కానీ, భర్త అయితే కనుక భార్య అయితే భర్త నుంచి కానీ కొంత ఆర్థిక ధనలాభాదులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కొంతమంది షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకుంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్గా పెట్టకుండా భార్య ద్వారా ఎవరన్నా ధనాన్ని అలా పెట్టినట్లయితే కనుక కొంత యోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం అక్కడ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ జాతకాన్ని కూడా బేరీజ్ వేయించుకోవాలి. ఇప్పుడు ఏదో చెప్పారు గురువు గారని చెప్పి పెట్టకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి యొక్క ప్రోత్సాహం అయితే కనుక తులారాశి వారికి అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో చిన్న కోరిక అయితే కనుక వాళ్ళని సంఘటితంగా ప్రోద్బలాన్ని చూపిస్తూ స్థిరమైనటువంటి ఆలోచనలతో వాళ్ళని ముందుకు నెడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం కావాలి వీళ్ళకి? సెల్ఫ్ కంట్రోల్ ఒకటి, దైవాన్ని అనుగ్రహించేటట్టుగా వీళ్ళు కోరుకుంటూనే ఉండాలి. నిత్యము అంతరిక్షంతో ప్రతిక్షణము వీళ్ళు లింక్ అయి ఉండాలి. లేకపోతే గ్రహస్థితి వీరికి ఉన్నటువంటి కొంతమందికి తులారాశి వాళ్ళకి ఏంటంటే అమ్మ స్ఫురణ శక్తి అధికంగా ఉంటుంది. కానీ రాహు వల్ల ఏంటంటే అది కొంచెం అనుకున్న దానికి దగ్గరగా వెళ్లకుండా తగ్గేటటువంటి స్వభావం. అంటే వీళ్ళకు ఉన్నటువంటి వేరే ఆలోచనలు. కొంతమంది పిల్లలు ఉంటారు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, చదువు అయిపోయిన ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఒక లవ్ ఎఫెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకున్నది జరక్క
లవ్ ఎఫెక్షన్స్ అనేటటువంటి ఫెయిల్యూర్ అయ్యి తండ్రి ఒప్పుకోకో, తండ్రి తరపు బంధువులు ఒప్పుకోకో, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి శక్తి సరిపోకో, లేకపోతే అవతల వ్యక్తి వీరిని నిరుత్సాహంగా మాట్లాడటమో, అంటే ఒక మాట ద్వారా కోల్పోవడం ద్వారానో వీరి యొక్క లవ్ ఫెయిల్యూర్స్ అవ్వటం, దాని ద్వారా వీరికి ఉద్యోగం మీద కావచ్చు, చదువుకునే వాళ్ళకైతే కనుక విద్య మీద కావచ్చు, కొంత ఆలోచన స్థాయిలు తగ్గుతాయి, ప్రలోభాలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. కర్మ ఫలితం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ పుణ్యఫలాలన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. పెంచుకునేటువంటి వీళ్ళ చేతుల్లో. ఏ విధంగా పెంచుకోవాలంటే దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా ఆవాహనం చేసుకొని ఆరాధించుకోవాలి. ఆవిడే ప్రకృతి, ఆవిడే అంతరిక్షంలో పెద్ద గాడెస్. కాబట్టి ఆవిడ్ని కనుక ఎవరైతే తులారాశి వారు ప్రార్థన చేస్తారో, స్తోత్ర రూపకంగానో మంత్రరూపకంగానో దైవాన్ని చూస్తూ ఆవిడలో లీనమైనట్టుగా ఎవరైతే భావిస్తారో, ఏ పూజాదిగాలు నిమ్మకాయలు దీపారాధన చేస్తారో, కుంకుమార్చనలు చేసుకుంటారో, పులిహోరలు నైవేద్యం చేస్తారో, ఆవిడ్ని ఏదో రూపకంగా గనక ఆరాధిస్తే వీరు అనుకున్నటువంటి విషయాలలో ముందు ఆర్థికంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే లాంగ్ అంటే విదేశ మారక ధనపరంగా ఉండేటటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలు పనిచేసే వాళ్ళు కావచ్చు, విదేశీ మారకం ద్వారా వ్యాపారాలు నడిపించే వాళ్ళు కావచ్చు, లాజిస్టిక్ వ్యాపారాలు కావచ్చు, ఎగుమతులు దిగుమతులు చేసేవాళ్ళు కావచ్చు, పుస్తక ప్రచురణలు కానీ, లేకపోతే టీవీ మీడియా రంగానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళు కనుక కొంచెం విష్ణుమూర్తి ఆరాధనని, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా లోపల చాంటింగ్ ఓం నమో నారాయణాయ అష్టాక్షరిని ఎవరైతే జపిస్తారో వీరికి బుధుడు 5వ స్థానంలో ఉన్నటువంటి దోషము పోతుంది. కుజుడితో ఉన్నటువంటి దోషము అంటే ఆవేశపూరితమైనటువంటి సంఘటిత మాటలు కానీ, వీరికి ఉన్న తెలివితేటలు భ్రష్టత్వం పట్టడము, ఇలాంటివన్నీ పోయి విష్ణుమూర్తి ఆ యొక్క నామాలు అనేటటువంటిది, ఆ యొక్క నామస్మరణ అనేటటువంటిది వీరికి స్ఫురణ యోగాన్ని కలగజేస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. దాంతో ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ కాస్త పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడడానికి ఈ యొక్క మంత్ర ప్రయోగాలు చాలా చేయాలమ్మ. వీళ్ళు దైవారాధన లేకుండా వీరు అనుకున్నటువంటి ప్రేమ వ్యవహారాల్లో కానీ, సంతాన విషయంలో కానీ, షేర్స్లో పెట్టిన వాళ్ళకి ధనలాభ విషయంలో కానీ, అన్నదమ్ములతో కానీ, లేకపోతే భూ సంబంధిత గృహ సంబంధిత వ్యవహారాలలో ఎవరైనా సరే భార్యాభర్తలు కీచులాడుకుంటున్నా అవన్నీ కూడా సఫలీకృతం అవ్వాలంటే నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సంతానం పరంగా యోగాన్ని పొందాలి, గర్భాన్ని ధరించాలి అని ఎవరైతే స్త్రీమూర్తులు అనుకుంటారో సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకాన్నో హోమాన్నో చేసుకుంటూ కుజరాహుగ్రహాలకి ప్లస్ బుధుడికి కూడా జపాన్ని చేసుకోవడం ద్వారా కోల్పోకుండా, ఆ గర్భాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చేసుకోవటము, లేకపోతే నాగపడికి తెప్పించుకొని ఈ నెల రోజులు ఏప్రిల్ వరకు 3 వరకు కూడా అభిషేకం చేసుకొని ఒక బ్రాహ్మడికి కందిపప్పులో దానం పెట్టి కందిపప్పు మినపప్పు ఇచ్చేసేసి పెసర్లు కూడా ఇచ్చేసి దానం ఇచ్చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్న ప్రయోగం చేయాలి. గురుగారు, ముఖ్యంగా ఈ రోజులలో చూసుకుంటే చాలా మంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా. మరి ఈ తులారాశి వారికి ఆ యోగం ఉందంటారా ఈ మాసంలో? గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉందమ్మా వీరికి. అంటే మార్చి 11 తర్వాత సత్ఫలితాలు కలగటానికి, అంటే దూర ప్రాంతాలకి ముఖ్యంగా ఉద్యోగరీత్యా వెళ్ళటానికి వారు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చదువురీత్యా వెళ్ళాలంటే వీరు కొంచెం ముందు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి 16 రోజులు పూజ ఏదైనా చేసుకొని స్వామివారికి సంబంధించినటువంటి పూజని అష్టోత్తర రూపకంగా కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే కనుక మీరు అడిగినట్టుగా విద్యాపరంగా వెళ్ళాలన్నా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఏంటంటే కొంచెం బంధువుల నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే దాంట్లో ఎన్నో ఉంటాయి. వీళ్ళకి ఏమీ లేదు, అదే అంటారు సరే, ఏమీ లేదు మీసాలకి సంపెంగన ఉన్నట్టుగా అలా అనటం కూడా తప్పు. అలా అంటూ వీళ్ళని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనేనమ్మా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రుత్వాలు అన్నీ పక్కపక్కలనే ఉంటాయి. అది ఎవరైనా మనం వేలెత్తి చూపించలేము. అందుకనే దైవాన్ని మనం సపోర్ట్ చేసుకుంటే మనకి ఈ బాధల నుంచి విరుగుడు దొరుకుతుంది. మనం అనుకున్నటువంటి మానసిక చర్యలన్నీ కూడా ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకి వెళ్ళటానికి అవకాశాలు దొరుకుతాయి. దూర ప్రాంతాలకి వెళ్ళటానికి చేసేటటువంటి ప్రయత్నాలు అంటే వీసాలకి పెట్టుకున్న సక్సెస్ అవుతాయి. పాస్పోర్ట్ లాంటి వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. గురుబలం చాలా పుష్కలంగా ఉంది తులారాశి వారికి. అక్కడ ఉన్నటువంటి వారికి H1B వేసిన వాళ్ళకి కొంత H1B వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సపోర్టెడ్ ఏదైనా దొరికే అవకాశాలు ఉన్నాయి.
శనిగ్రహ అనుగ్రహ బలంతో సూర్యుడిగా మార్చి 14 తర్వాత ఉద్యోగంలో చక్కటి లాభస్థితి కలుగుతోంది. వీరికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా శాస్త్రరీత్యా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. రవిశనులు తండ్రి కొడుకులు పడకపోయినప్పటికీ కూడా ఇక్కడ బలం బాగుంది. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరు కాస్త అధిక మొత్తంలో కష్టపడాలి. శ్రమకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. అంతేగాని చేస్తున్న ప్రయత్నం జరుగుతుందిలే అని మాత్రం అనుకోకూడదు. అధికంగా ప్రయత్నం చేయాలి. అందరి యొక్క సహాయ సహకారాలని ఏదో రకంగా వాడాలి. అప్పుడు కానీ సంఘంలో వీరంటూ చొచ్చుకుపోయి అనుకున్న అభీష్టాలు నెరవేరడానికి ఉండే అవకాశాలు ఉంటాయి. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో అన్ని రంగాల వారికి బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజమ్మ, దుర్గాదేవి ఆరాధన, చండీ సప్తశతి శ్లోక పారాయణలో ఏదో ఒకటి, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి దుర్గేదేవి నమోస్తుతే అని అమ్మవారి నామాన్నన్నా రోజుకి 108 సార్లు చదువుకోవాలి. అయితే అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాం కుశ పుష్పబాణ చాపామని అమ్మవారి నామాలు ఏవోటి ఉంటాయి. దుర్గాదేవి, లలితాదేవి ఏదో ఒకటి మానసికంగా స్మరణం చేస్తేనే వీరు అనుకున్న అభీష్టాలు నెరవేరి శత్రువులు మిత్రులు అవుతారు. రోగాలు తొలగిపోయి కాస్తన్నా తేరుకునే స్వభావం ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి పొందటానికి ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గటానికి మీరు అడిగినట్టుగా ఆ యొక్క దోషాలకి తగినటువంటి పరిహారాలు ఎవరికి వాళ్ళు చేసుకోవటము, లేదా గురువుల్ని సంప్రదించి ఇవన్నీ చేస్తున్నా మాకు ఫలితాలు ఏం దొరకట్లేదంటే మీ జాతకంలో యోగాలు అసలు ఉన్నాయా లేవా, ఇప్పుడు మీకు కావాల్సిన ఈవెంట్ వైజ్ కొంతమందికి వివాహం, కొంతమందికి సంతానము, కొంతమందికి విద్య, మరి ఎన్నో ఉన్నాయి. మనకి నిత్య జీవితంలో 10-15 ఉంటాయి ముఖ్యమైనవి. కోర్టు సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, వీటన్నిటికీ సరైనటువంటి ఫలితం దక్కాలి అంటే సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి. మీరు ఎంతమంది జ్యోతిష్కులు చెప్పేదైనా వినండి, మీ మనసుకంటూ ఒకళ్ళు టచ్ అవుతారు. ఆ టచ్ అయిన వాళ్ళకి చక్కగా ఫోన్ చేయాలి, మాట్లాడుకోవాలి. మీ జన్మజాతకం ఉంటే వారితో మాట్లాడండి. లేదా ఏ జాతకం లేదు, మీరు మాట్లాడిన సమయంలోనే గ్రహస్థితి మీ జాతకంలో ఉన్న విశేషాలన్నీ కూడా ప్రశ్నారూపకంగా చూపిస్తుంది. హారరీ చార్ట్ అంటారు దాని ప్రకారం కూడా మీ మనోఅభీష్టం నెరవేరడానికి ఎంత అవకాశం ఉందో కూడా ఆ క్షణం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు తెలియజేస్తుంది. ఇదే జ్యోతిష్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండ రహస్యం. ముందు నమ్మాలి, జ్యోతిష్యాన్ని నమ్మండి. ఒకవేళ గురువు ద్వారా ఏదైనా ఇబ్బందిగా ఉంది అని చెప్పుకుంటే మనకున్న స్థాయిలోనే పూజలు ఉంటాయి. అధిక మొత్తంలో ఏమీ ఉండవు పూజలు. చక్కగా నమ్మాలి, ముందు దేవుణ్ణి నమ్మాలి, గురువుని నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మితేనే మీకు ఆ ఫలితం, గ్రహాలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. శ్రీమాత్రే నమః.